2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఇక ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం అనేది ఇప్పట్లో ఆగే సూచనలు అయితే కనిపించట్లేదు. ఈ యుద్ధం కారణంగా ఎక్కడ దేశాల వాళ్ళు అక్కడ ఆగిపోయారు. 5 రోజుల దుబాయ్ పర్యటనకు వెళ్లిన మన తెలుగు వాళ్ళు 10 రోజులుగా అక్కడే చిక్కుకుపోయిన పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం నాతో పాటు దుబాయ్లోని షార్జా నుంచి లైవ్ కాల్లో మాట్లాడడానికి పాస్టర్ మనోహర్ గారు రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మనోహర్ గారు. నమస్తే మేడం. మనోహర్ గారు, అసలు మీరు దుబాయ్ ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం జరిగింది? దుబాయ్‌లో ఒక 3 డేస్ కాన్ఫరెన్స్ ఉంటే దానికి వచ్చా మేడం. మిగిలిన 3 డేస్ వచ్చిన తర్వాత అలాగా సైట్ సీయింగ్ అని టూర్ కోసం ఉన్నాం అనమాట. టూరిస్ట్ వీసా మీద. వచ్చిన తర్వాత మాకు సాటర్డే మాది అయిపోయిన తర్వాత ఆఫ్టర్‌నూన్ మాకు ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్ దగ్గరికెళ్ళేసరికి ఎయిర్‌పోర్ట్‌లో ఇంకా దిగలేదు. వెంటనే వాళ్ళు వెళ్ళిపోండి అని మాకు ఫోర్స్ చేశారనమాట. ఇంకెక్కడికెళ్తాము అని చెప్పి దిగిపోయి నైట్ వరకు అక్కడ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్నాం రోడ్డు మీదే. దాని తర్వాత మాకు బ్రదర్ చిన్నా గారని మనోహర్ పాస్టర్ గారి ద్వారా ఆయన వచ్చి మమ్మల్ని చేర్చుకున్నారనమాట. సో, ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన రూమ్‌లో మేమున్నాము. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి మనోహర్ గారు? ప్రస్తుతానికి పరిస్థితి అయితే మాత్రం చాలా భయానకంగా ఉంది. ఈరోజు అయితే కొంచెం పర్లేదు. అంటే ప్ర వార్ 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 సైడ్ మా సైడ్ అయితే కొంచెం బాంబులు గట్టా అలాంటివి లేదు. ఆ ఫస్ట్ డే మాత్రం చాలా హెవీగా ఉంది. ఇంచుమించు దగ్గర మా పక్కనే మా కళ్ళతో చూస్తుండగానే ఇంచుమించు మార్నింగ్ నుంచి నైట్ వరకు 10-15 మిస్సైల్స్ అయితే పడ్డాయి. మేము కూడా వీడియోస్ తీసాం వాటిని. కొంచెం బిల్డింగ్‌లు అవి అదరటం అవి బాగున్నాయి. ఫస్ట్ టైం మాకు కూడా ఈ బాంబ్స్‌తో చూడటం గానీ, పడినప్పుడు శబ్దాలు గానీ, అవన్నీ మాకు కొంచెం ఫస్ట్ టైమే. ఫ్యామిలీస్ కొంచెం బాగా వర్రీ అవుతున్నాయి. అదే మాకేం ఏం అర్థం అవ్వట్లేదు. మేము వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళు మా దగ్గరికి రాలేని పరిస్థితి అయిపోయింది. మీకు ఇప్పుడు అక్కడ ఇంటర్నెట్ సౌకర్యం ఉందా? కుటుంబ సభ్యులతో మాట్లాడగలుగుతున్నారా? ఇంటర్నెట్ అంటే ఆహ్, ఇక్కడ ఎవరైనా రూమ్‌లో వైఫై ఉంటే ఆ వైఫై వాడుకోవటమే. ఇంటర్నేషనల్ రీచార్జ్ చేసినా సరే మనకి 150 మినిట్సే కాల్స్ ఇస్తున్నాడు. అది ఎంతసేపు ఉంటుంది అది అవ్వదు. ఆ ఇంటర్నేషనల్ ఉంటే ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ రెండిటికి కలిపి 150 ఎక్కువసేపు మాట్లాడటానికి అవ్వదు. నెట్ ఆన్ చేద్దాం 2 మినిట్స్ 2 జీబీ ఇస్తాడు. అది ఇంకా ఎవరితో కాంటాక్ట్ చేయడానికి కూడా అవ్వదనమాట. ఏదో కొంచెం తెలిసిన బ్రదర్ ఉండటం, ఆయన వైఫై అవ్వటం ద్వారా కొంచెం ఇంటికి వాట్సాప్ కాల్ గానీ, బోటిం నుంచి, కొమెరా నుంచి గానీ కాల్ చేసి కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో, అలా కనెక్షన్‌లో ఉండటం వల్ల కొంచెం వారు ధైర్యంగా ఉన్నారు. లేపోతే వాళ్ళు చాలా కంగారు పడిపోయి మా కోసం వాళ్ళు ఏడుస్తున్నారనమాట. మీరు ఇప్పుడు అక్కడ బయటకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయా? ట్రాన్స్‌పోర్టేషన్ ఎలా ఉందండి? ట్రాన్స్‌పోర్టేషన్ అయితే మామూలు వెహికల్స్ తిరుగుతున్నా గానీ బయటికి వెళ్ళొద్దని మాకు సూచనలొచ్చాయండి. నైట్ అంతా పోలీసోళ్ళు కాన్వాయ్ అంతా తిరిగిందనమాట. మొత్తం అందరూ బయటికి రావద్దని నోటిఫికేషన్స్ వచ్చి మొన్న అయితే మాకు హై అలర్ట్స్ వచ్చాయన్నమాట ఫోన్స్‌లోనే. బయటికి రావద్దు, మిసైల్ ట్రాకింగ్స్ ఉన్నాయని చెప్పి. కాకపోతే ఫ్యామిలీస్ ఎవరికి చెప్పలేం. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ ఆళ్ళు భయపడతారు ఎందుకని చెప్పి మేము ఎవరికి చెప్పలేదన్నమాట. దుబాయ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? యాక్చువల్‌గా దుబాయ్ అయితే నేను మధ్యాహ్నం డిక్లేర్ చేసిందని మాకు పోస్ట్ ఒకటి వచ్చిందండి. ప్రతి టూరిస్ట్ గాని ఎవరైతే చిక్కుకుపోయారో వాళ్ళందరికీ ఫ్రీ హోటల్స్, ఫుడ్, అకామిడేషన్ వాళ్ళే ఇవ్వాలని వచ్చింది గానీ, మేము ఎక్కడైతే హోటల్ ఉన్నామో ఆ హోటల్ ఆళ్ళకి మళ్ళీ ఫోన్ చేస్తే మీరు వెళ్ళిపోయారు కదా! మళ్ళీ మీకు ఎలాగిస్తాం మేము ఫ్రీగా ఇవ్వటానికి అవ్వదు. కావాల్సితే రండి తక్కువకి ఇస్తాం అన్నారు తప్ప అసలు రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోలేదు. ఇక్కడ ఏ హోటల్‌కెళ్ళినా సరే అలాగవ్వదు. మాకు చెప్పలేదు అంటున్నారు ప్రభుత్వం. మాకు ఇక్కడ తెలిసిన బ్రదర్ కొంచెం హెల్ప్ చేయటం వల్ల చిన్నగారు, లేకపోతే మేము ఈరోజు రోడ్డు మీద ఉండాల్సొచ్చేది. చాలా దారుణమైన పరిస్థితి అయిపోద్ది మాకు. ప్రపంచంలోనే అతి పెద్దదైన దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌ను కూడా శనివారం వరకు మూసేశారు. అంటే మీరు ఆ తర్వాత మళ్ళీ పరిస్థితులను బట్టి గాని ఏపీకి వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈరోజు మార్నింగ్ నా దగ్గర స్క్రీన్ షాట్ ఉంది మేడం. ఈరోజు మార్నింగ్ 3 మార్చ్ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి టికెట్ 1,01,000 నుంచి 2,00,000 అబోవ్ ప్రైస్ వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు జస్ట్ చెక్ చేస్తే అసలు ఫ్లైట్స్ అవైలబుల్ లేవు. అంత హెవీ కాస్ట్‌లు ఉన్నాయి. రావాలన్నా సరే 10, 20 అయితే మేము ట్రై చేయగలం గానీ ఎక్కడో దగ్గర ఎవరినైనా అడిగేసి లేకపోతే పోండని అడిగి చేయగలం గానీ 1,00,000, 2,00,000 ఉంటే అది మా వల్ల కాదు. ఎవరి వల్ల చాలా కష్టం. పోనీ మా మా ఎలిజిబిలిటీలో ఫ్లైట్స్ చూద్దామంటే అసలు మాకు ఇన్ఫర్మేషన్స్ రావట్లేదు. ఏమీ లేదు. ఈ రోజు వరకు ఒక ఎంబసీ నుంచి గానీ, గవర్నమెంట్ నుంచి గానీ ఎవ్వరి నుంచి మాకు ఏ మెసేజ్ లేదు. మేము హెల్ప్ లైన్ అన్నిటికి ట్రై చేసాం. తెలంగాణ హెల్ప్ లైన్ వస్తే దానికి ట్రై చేసి మెసేజ్ పెడితే వారు మాకు డీటెయిల్స్ అడిగారు. దాని తర్వాత ఇండియన్ గవర్నమెంట్‌కి ట్రై చేసినా అది మాకు హెల్ప్ లైన్ నుంచి రెస్పాన్స్ లేదు. మన ఆంధ్ర హెల్ప్ లైన్ ట్రై చేస్తే అసలు ఫోన్ కాదు రింగ్ కూడా అవ్వట్లేదు అది. మరి మాకైతే ఇక్కడ ఈ గవర్నమెంట్ నుంచి గానీ, ఎవ్వరి నుంచి గానీ ఏ సపోర్ట్ లేదు.
తెలిసిన బ్రదర్ ఉండటం వల్ల కొంచెం మాకు కొంచెం పర్లేదు, లేకపోతే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మరి ఈ విషయంలో ఇంకేం మాట్లాడలేము. ఇంకా కావాలంటే అంటే ప్రూఫ్స్ అయితే ఉన్నాయి, చేసినట్టుగా పెట్టినట్టుగా అయితే మా దగ్గర ఉన్నాయి. యుద్ధం గురించి సాధారణంగా మనం వార్తలు వింటూ ఉంటాము, పుస్తకాల్లో చదువుకుంటూ ఉంటాము. అలాంటిది ఇప్పుడు యుద్ధాన్ని కళ్ళారా చూస్తున్నప్పుడు ఏమనిపిస్తోంది మీకు? మాటల్లో చెప్పలేము మేడం, ఎందుకంటే అది చూస్తేనే మనకి తెలుస్తుంది. ఎవరైనా సరే ఎదురుగా చూస్తే ఇంకేమైనా చెప్పగలం, వివరించగలంటే ఏముండదు. అది చూసి అలాగా వరుస చూస్తుండగానే 3 మిసైల్స్ మొన్న మధ్యాహ్నం అలా పడుతున్నాయి. ఎవరికి చెప్పినా సరే భయపడటం తప్ప మాకు ధైర్యపరచాలి, మేమే ఇంకా ధైర్యపరచాలి. అలాంటి పరిస్థితి అయిపోయింది మాకు ఇక్కడ. ఇంకా మార్నింగ్ శబ్దాలు బాట్ మన వస్తూనే ఉన్నాయి. ఇంక దాని మించి ఇంకేం చెప్పగలం. మేము భయపడకూడదు, ఇంటికి ఆ విషయం చెప్పకూడదు, వాళ్ళు ధైర్యపరచాలంటే ఇవన్నీ మేము భరించాల్సి వచ్చింది అనమాట. అలాగా ఆ పరిస్థితి అయిపోయింది. అటు ఒకళ్ళు మేము భయపడలేము, వాళ్ళు భయపెట్టలేము. ఈ సిచ్యువేషన్ మాకు మేము ధైర్యపరచుకోవటం, ఒకరికొకరు ధైర్యపరచుకోవటమే మాకు సరిపోయింది అనమాట. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వాళ్ళని తీసుకురావడానికి చర్యలు చేపట్టండి అంటూ ఇప్పటికే అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటిదాకా ఏ అధికారులు మీకు కాంటాక్ట్ లోకి రాలేదా? ఒక్క పర్సన్ మేము ట్రై చేసాం, ఫోన్ నుంచి వాట్సాప్ నుంచి ట్రై చేసాం, కానీ మినిమం రెస్పాన్స్ లేదండి. కావాల్సి మా ఫోన్ నెంబర్స్ వాళ్ళ హెల్ప్ లైన్కి వస్తాయి, చెక్ చేసుకోమనండి. మేము చేసింది కూడా మా దగ్గర ఉంది. ఒక్క రెస్పాన్స్ అనేది లేదు. మేము చేసాం ఎందుకంటే మేము ఇబ్బంది పడుతూ ఏమైనా అకామిడేషన్ వస్తుందా, లేకపోతే మాకు ఏమైనా ఫ్లైట్ ఏమైనా పెడితే దానికి ప్రైజ్ అయినా ఇచ్చి వెళ్దాము అని చెప్పి రెడీగా ఉన్నాం, కానీ మినిమం రెస్పాన్స్ లేదు. కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మా ఎయిర్లైన్స్ వాళ్ళు అయితే ఇంకా దారుణం అండి. వాళ్ళు అస్సలు మినిమం అంటే మినిమం రెస్పాన్స్ లేదు. సలాం ఎయిర్లైన్స్ అని అస్సలు మినిమం రెస్పాన్స్ లేదు. మనోహర్ గారు 2 హెల్ప్ లైన్ నంబర్స్ ని ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం అనేది జరిగింది. నేను కూడా ఆ నంబర్స్ కి ఇప్పుడు కాల్ చేసి ట్రై చేస్తాను, చూద్దాం ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో. కాల్ రింగ్ అవుతుందండి. హలో, నేను స్వరూప అండి, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్. నేను ఇప్పుడు దుబాయ్ నుంచి అక్కడ చిక్కుకుపోయిన పర్యాటకుడితో నేను మాట్లాడుతూ ఇంటర్వ్యూ చేస్తూ, ఇంతవరకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్స్ నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అని అక్కడ బాధితులు చెప్తున్నారు. నేను ఇంటర్వ్యూలో ఉన్నానండి. వాళ్ళు దుబాయ్ నుంచి నాతో జూమ్లో మాట్లాడుతూ ఉన్నారు. మీరేమన్నా చెప్తారా? వాళ్ళకి ధైర్యం చెప్పే అవకాశం ఉందా? ఎందుకంటే వాళ్ళు 23వ తారీఖున దుబాయ్ వెళ్ళారు, 28కి తిరిగి రావాల్సిన వాళ్ళు ఈ రోజు కూడా షార్జాలో ఉన్నారు. మీరేమైనా వాళ్ళకి సహాయం అందించగలరా? దుబాయ్ నుంచి ఒక ఫ్లైట్ స్టార్ట్ అయింది మేడం, మార్నింగ్ రీచ్ అయింది. ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్న వాళ్ళందరూ 1 by 1 ఫ్లైట్ లో వస్తున్నాయి మేడం. మనోహర్ గారు, మీకు వినిపిస్తోందా? అంటే ఇవాళ మార్నింగ్ నుంచే దుబాయ్ నుంచి ఒక ఫ్లైట్ స్టార్ట్ అయిందంట, కొంతమంది ఆల్రెడీ అందులో వచ్చారు. మరి దీనికి సంబంధించి మీకు ఏదైనా సమాచారం ఉందా? లేదు మేడం, లేదా? ఎయిర్లైన్స్ నుంచి అది నాన్ రిఫండబుల్ అంటున్నారు. దాని తర్వాత అది ఫ్లై అవ్వట్లేదు అని అంటున్నారు. లోకల్స్ నుంచే మేము తీసుకుంటే అవ్వట్లేదు అంటున్నారు. మేము ఇప్పుడు ట్రై చేసినా సరే ఒక్క నిమిషం మనోహర్ గారు, మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడుందండి? 1 by 1 స్టార్ట్ అవుతున్నాయి మేడం. 1 by 1 స్టార్ట్ అవుతున్నాయంట. మనోహర్ గారు, మీరు ఎలాగో లైవ్ లో రెడీగా ఉన్నారు. ఇక్కడ చూసినప్పుడు నాకు ఏపీ గవర్నమెంట్ అధికారులు లైవ్ లో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నేను ఇప్పుడు ఈ కాంటాక్ట్ నంబర్స్ నా దగ్గర ఏవైతే ఉన్నాయో, మీడియాకి ఏవైతే రిలీజ్ చేశారో వాటిని నేను మీకు పంపిస్తాను మనోహర్ గారు. మీరు ఈ ఆఫీసర్స్తో మీరు కాంటాక్ట్లో ఉండండి. మీరు ఎలా ఉన్నారు ఏంటి ఎప్పటికప్పుడు వారికి అప్డేట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నేను ఇప్పుడు జస్ట్ ర్యాండమ్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తూ వారికి కాల్ చేస్తేనే అటెండ్ చేశారు, చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మీరు విక్టిమ్స్, మీరు ఇప్పుడు షార్జాలో ఉన్నారు, మీకు ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం నుంచి సాయం అందుతుంది. ఈ నంబర్స్కి అయితే మీరు ట్రై చేయండి. ఏపీ హెల్ప్ లైన్ వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. ఇప్పుడు షార్జాలో మన అనకాపల్లికి చెందిన వాళ్ళు ఒక ఆయన పాస్టర్ టైటస్ గారు, అలాగే పాస్టర్ మనోహర్ గారు అక్కడ చిక్కుకుని ఉన్నారు. వారు మీకు కాసేపట్లో కాల్ చేస్తారు. దయచేసి మీ సహాయం అందించగలరు. ఓకే మేడం, ఆల్రెడీ పాస్టర్తో మాట్లాడాం మేడం. మొత్తం 140 మెంబర్స్ వెళ్ళారు. వాళ్ళు 140 మెంబర్స్ 70 మెంబర్స్ వచ్చారు మేడం. ఇంకో 70 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేవాడి. ఆల్రెడీ 140 మెంబర్స్ పాస్టర్స్ కొంతమంది అక్కడికి వెళ్ళారంట అండి. 70 మెంబర్స్తో వీళ్ళు మాట్లాడడం జరిగింది. కొంతమందిని తీసుకురావడం కూడా జరుగుతోంది. ఇంకా 70 మెంబర్స్ని కూడా తీసుకొస్తాము అని చెప్పి ఏపీ హెల్ప్ లైన్ వారు చెబుతూ ఉన్నారు. మనం ఇక్కడ మనోహర్ గారు ఒక్క విషయం గమనించాలి. నేను ర్యాండమ్గా వెంటనే కాల్ చేసినా కానీ మీకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఏపీ హెల్ప్ లైన్ దగ్గర ఉంది. మనం అది కూడా గమనించాలి. ఎందుకంటే నేను క్వశ్చన్ అడగానే ఇమ్మీడియట్గా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వారు అందిస్తున్నారు.
మనోహర్ గారు మేడం చెప్పండి. మా దగ్గర మేము ఒక 10 మంది ఉన్నాం. అందరూ పాస్టర్సే. మా దగ్గర ఉన్న మా సర్కిల్లో ఏ పాస్టర్కి ఇప్పటి వరకు రెస్పాన్స్ అయితే రాలేదు. అందుని బట్టే మీకు తెలియజేసాం. అంటే మేము చేసాం, కాల్స్ చేసాం. అందుకు మా దగ్గర కాల్ లిస్ట్ ఉంటుంది ఈ కాబట్టి దాకా ఇంకా అవి వచ్చి ఉండవు. ఆల్రెడీ ఇంకొంతమందిని తీసుకువస్తున్నారు. ఆ లిస్ట్ లో మీరు కూడా ఉంటారు. ఇప్పటిదాకా ఈ నంబర్ మీ వరకు వచ్చిందో లేదో తెలియదు. సో మీరు ఈ నంబర్ కి ఇమ్మీడియట్ గా కాంటాక్ట్ చేయండి. తప్పకుండా ఏపీ ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది. మీరు ఎక్కువ రోజులు అక్కడ ఉండాల్సిన పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే ఇప్పుడు ఏపీ హెల్ప్ లైన్ వారు మాట్లాడుతున్నారు అంటే ఏకంగా ఏపీ ప్రభుత్వం మనతో మాట్లాడుతున్నట్టు, మనతో పాటు ఉన్నట్టు, మనకి అండ సాయం అందించడానికి రెడీగా ఉన్నట్టు. మీరు భయపడకండి. మీరు వెంటనే ఈ నంబర్కి కాల్ చేయండి. ఏపీ హెల్ప్ లైన్ వారికి నేను మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మనోహర్ గారు, నేను మీకు ఇప్పుడే ఈ ఫోన్ నంబర్స్ పంపిస్తాను. మీరు అలాగే టైటస్ పాస్టర్ గారు ఇద్దరు కూడా ఒకసారి కాల్ చేయండి. నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడైతే ఉందో, టైటస్ పాస్టర్ గారు మీరు కూడా వినే ఉంటారు కదా, ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే సరిపోతుంది. వారు మీకు టచ్లో ఉంటారు. నెక్స్ట్ ఫ్లైట్స్ రెడీగా ఉన్నాయంట. మీరు వీలైనంత త్వరగా అనకాపల్లికి వచ్చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ అమ్మా. మేడం మీరు మమ్మల్ని ఆదరించారు, మమ్మల్ని బలపరిచారు. సుమన్ టీవీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.